హాయ్ అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇవాల్టి వీడియోలో అయితే సింపుల్గా పల్లీలు ఇంకా బెల్లంతో కలిపి స్వీట్ ఎలా చేసుకోవాలనేది చూపిస్తానండి. కొంతమందికి పల్లీ చిక్కి తినడానికి కష్టంగా ఉంటుంది కదా, అలాంటి వాళ్ళు ఇలా బర్ఫీ చేసుకొని తినండి. చాలా అంటే చాలా బాగుంటుందండి. పెద్దవాళ్ళు డైలీ ఒక గుప్పెడైనా పల్లీలు వేయించుకొని తినాలని చెప్తారు కదా, అలా డైలీ వేయించుకొని తినాలంటే కొద్దిగా కష్టం అనిపిస్తుంది కదా. సో ఇలా ఒక్కసారి బర్ఫీ చేసి పెట్టుకున్నామంటే డైలీ ఒక పీస్ తింటే సరిపోతుందండి. టేస్ట్ బాగుంటుంది, ఇంకా హెల్త్కి కూడా చాలా మంచిదన్నమాట. పిల్లలు కాజు బర్ఫీ తిన్నట్టే చాలా ఇష్టంగా తినేస్తారండి. తప్పకుండా ట్రై చేయండి. అలాగే ఎవరైనా కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకున్నారంటే నేను ఎప్పుడు వీడియోలు అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుందండి. అలాగే వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి వీడియోకి లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. ఇంకా ఆలస్యం చేయకుండా పల్లీలు ఇంకా బెల్లంతో బర్ఫీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం పదండి. ముందుగా పల్లీల్ని వేయించుకోవడం కోసం గ్యాస్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని అందులో 1 కప్పు పల్లీలు వేసుకొని పల్లీల్ని లో ఫ్లేమ్లో దోరగా ఫ్రై చేసుకోవాలి. ఖచ్చితంగా లో ఫ్లేమ్లోనే పెట్టుకొని ఫ్రై చేసుకోండి. అలా ఫ్రై చేసుకుంటేనే పప్పు లోపల వరకు బాగా ఫ్రై అయిపోయి మంచి టేస్ట్ వస్తుందండి. కొద్దిసేపటికి పల్లీలు అయితే లైట్గా కలర్ చేంజ్ అయిపోతాయి అన్నమాట. ఇలా కలర్ చేంజ్ అయిపోయిన తర్వాత ఒక పల్లీని తీసుకొని చేత్తో నలిపి చూసామంటే పొట్టు అనేది ఈజీగా ఊడొచ్చేస్తుందంటే పల్లీలు అయితే ఫ్రై అయిపోయినట్లండి. ఫ్రై అయిపోయిన పల్లీల్ని ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లారిన తర్వాత కొద్దిగా పొట్టు తీసేసుకోండి. మీకు కావాలంటే మొత్తం పొట్టు కూడా తీసుకోవచ్చండి. నేనైతే మొత్తం పొట్టు తీయలేదన్నమాట. ఇలా పొట్టు తీసుకున్న పల్లీల్ని ఒక మిక్సీ జార్లో వేసుకొని ఫైన్ పౌడర్ లాగా మిక్సీ పట్టుకోండి. మిక్సీ పట్టుకునేటప్పుడు ఒకేసారి మిక్సీని ఫాస్ట్గా తిప్పేయకుండా మధ్య మధ్యలో ఆఫ్ చేసుకుంటూ ఆన్ చేసుకుంటూ మిక్సీ పట్టేసుకోండి. ఇప్పుడు మళ్ళీ అదే ప్యాన్లో సేమ్ కప్పుతో 1 కప్పు బెల్లం పొడి అలాగే 1/4 కప్పు నీళ్లు వేసుకొని బెల్లంని అయితే కరగనివ్వండి. బెల్లం కరిగిపోయిన తర్వాత కొద్దిసేపు అయితే మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకుని ఉడికించుకున్నారంటే బెల్లం అయితే రంగు చేంజ్ అవుతూ ఉంటుందండి. ఇలా రంగు చేంజ్ అవుతున్నప్పుడు పాకం అయితే చెక్ చేసుకుంటూ ఉండండి. పాకం చెక్ చేసుకునేటప్పుడు ఉడుకుతున్న పాకాన్ని అయితే సిమ్లో పెట్టేసుకొని తీసుకున్న పాకాన్ని కొద్దిగా నీళ్ళల్లో వేసుకొని చూసామంటే అది గట్టి ఉండలాగా రావాలన్నమాట. మనం నార్మల్గా పల్లీ చిక్కీకి ఎలా పాకం తీస్తామో సేమ్ అలాగే ముదురు పాకం అయితే రావాలి. ఇక్కడ ఫస్ట్ కొద్దిగా కలర్ చేంజ్ అవ్వగానే నేనైతే నీళ్ళల్లో వేసి చూస్తున్నానండి. పాకం అయితే ఇంకా రాలేదన్నమాట. ఇక్కడ చూడండి పాకం అయితే సాగుతూ ఉందన్నమాట. ఇలా సాగుతూ ఉందంటే మనం బర్ఫీ తినేటప్పుడు కూడా సాగుతూ ఉంటుందండి. సో ఇంకొద్దిగా పాకాన్ని ముదరనివ్వాలి. పాకం ఇంకొద్దిగా ముదిరిన తర్వాత మళ్ళీ చెక్ చేసుకుంటున్నాను. నీళ్ళల్లో వేసుకున్న పాకాన్ని కొద్దిసేపు నీళ్ళల్లోనే అటు ఇటు తిప్పుకుంటూ బాగా చల్లారనివ్వాలండి. అది బాగా చల్లారిన తర్వాత మనం ఆ ఉండని సైడ్ గిన్నెకి కొట్టి చూసామంటే గట్టిగా సౌండ్ రావాలన్నమాట. అలా సౌండ్ వచ్చిందంటే పాకం అయితే పర్ఫెక్ట్గా రెడీ అయిపోయినట్లండి. అది ఇంకొద్దిగా చల్లారిన తర్వాత దాన్ని చేత్తో విరిచి చూసామంటే ఈజీగా విరిగిపోతుందండి. ఇలా కనుక విరిగిపోయిందంటే పాకం వచ్చినట్లు. ఇలా పాకం వచ్చిన తర్వాత ఇప్పుడు అందులో మనం ముందుగా మిక్సీ పట్టి పెట్టుకున్న పల్లీలు పొడి ఉంది కదా, ఆ పొడిని అయితే కొద్దిగా వేసుకుంటూ పాకంలో కలిసిపోయేలాగా బాగా కలిపేసుకోవాలి. ఈ ప్రాసెస్ మొత్తాన్ని గ్యాస్ని సిమ్లోనే పెట్టుకొని చేసుకోవాలండి. ఇలా కొద్దిగా పొడి వేసుకుంటూ మిక్స్ అయిపోయిన తర్వాత మళ్ళీ కొద్దిగా వేసుకుంటూ కలుపుకోండి. పల్లీల పొడి బెల్లం పాకులో మొత్తం కలిసిపోయిన తర్వాత కొద్దిసేపు గరిటెతో తిప్పుకుంటూ కలుపుకున్నారంటే కొద్దిసేపటికి దగ్గర పడిపోయి ప్యాన్ నుంచి సపరేట్ అవుతుందండి. ఇక్కడ వీడియో క్లిప్లో చూపిస్తున్నాను చూడండి, ప్యాన్కి సపరేట్ అవుతూ ఉంది కదా. ఇలా సపరేట్ అవుతున్న టైంలో గ్యాస్ ఆఫ్ చేసేసి కిందికి దించేసుకోవాలి. ఇప్పుడు దాన్ని మొత్తాన్ని నెయ్యి అప్లై చేసి పెట్టుకున్న బటర్ పేపర్ మీదకైతే షిఫ్ట్ చేసుకోవాలండి. ఒకవేళ బటర్ పేపర్ లేదంటే కనుక ఏదైనా ఒక ప్లేట్కి నెయ్యి అప్లై చేసి దాంట్లో కూడా వేసుకోవచ్చు. ఇలా మొత్తం బటర్ పేపర్ పైన వేసుకున్న తర్వాత
కలుపుకునే గరిటెకు కూడా మొత్తం అంటుకుపోయి ఉంటుందండి. దానిని కూడా స్పూన్తో నీట్గా క్లీన్ చేసేసుకొని చపాతీ కర్రకి కొద్దిగా నెయ్యి అప్లై చేసుకొని వీడియో క్లిప్లో చూపించిన విధంగా కొద్దిగా మెల్లగా ఒత్తుకోవాలండి. ఇలా ఒత్తుకునేటప్పుడు మరి గట్టిగా ఒకేసారి ప్రెస్ చేసి ఒత్తేయకుండా కొద్దిగా నిదానంగా బటర్ పేపర్ని అటువైపుకు ఇటువైపు తిప్పుకుంటూ ఈవెన్గా వచ్చేలాగా ఒత్తుకోవాలండి. ఇంకా చపాతీ కర్రతో ఒత్తుకుంటూ చేతికి కొద్దిగా నెయ్యి కూడా అప్లై చేసుకొని అంతా ఈవెన్గా వచ్చేలాగా ఒత్తుకోవాలండి. బర్ఫీని మరీ పల్చగా కాకుండా అలాగని మందంగా కాకుండా మీడియం సైజులో ఒత్తుకొని పెట్టుకోవాలి. ఇలా మొత్తం ఈవెన్గా ఒత్తేసుకున్న తర్వాత ఒక కత్తి తీసుకొని మనకు కావాల్సిన షేప్లో అయితే కట్ చేసుకోవాలండి. నేనైతే ఇక్కడ అన్ని డైమండ్ షేప్లో ఘాట్లు పెట్టేసుకుంటున్నాను. మీరు మీకు నచ్చిన షేప్లో అయితే మొత్తం అన్ని ఘాట్లు పెట్టేసుకోండి. మొత్తం ఘాట్లు పెట్టేసుకున్న తర్వాత కొద్దిసేపు చల్లారనిచ్చి ఒక్కొక్క పీస్ని సపరేట్గా తీసుకున్నామంటే ఈజీగా బర్ఫీ అయితే వచ్చేస్తుందండి. ఇక్కడ మీరే చూస్తున్నారు కదా బర్ఫీ ఎంత బాగా వచ్చిందో. ఇలా బర్ఫీల్ని సపరేట్గా తీసుకునే ప్రాసెస్లో మనకు బర్ఫీ కనుక సరిగ్గా రాలేదంటే మనం పెట్టుకున్న ఘాట్లలో కత్తిని మళ్ళీ పెట్టి బాగా ఘాట్లు చేసుకొని తీసుకున్నారంటే బర్ఫీ అయితే ఈజీగా వచ్చేస్తుందండి. ఇక్కడ చూస్తున్నారు కదా బర్ఫీలు అయితే ఎంత బాగా వచ్చాయో. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇలా చేసి పెట్టి పిల్లలకి ప్రతిరోజు ఒక్కటి ఇచ్చామంటే చాలా ఇష్టంగా తినేస్తారండి. బర్ఫీ అయితే చాలా అంటే చాలా టేస్టీగా ఉందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా కుదిరిందనేది కామెంట్ సెక్షన్లో తెలియజేయడం మాత్రం మర్చిపోవద్దు. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా కనుక ఎవరైనా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.